మన రాష్ట్రంలో అధ్యక్ష ఈరోజు హత్యలు, అత్యాచారాలు, దాడులు ఎక్కువై ఒక తారాస్థాయికి చేరాయి అధ్యక్ష. వీటిని మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అధ్యక్ష. దాదాపు చూసుకుంటే గత 5 నెలల నుంచి దాదాపు అధ్యక్ష 110 మంది పైగా మహిళలకు అత్యాచారాలు జరిగాయి అధ్యక్ష. ఎదురు తిరిగితే 11 మందిని దారుణంగా చంపడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష తక్షణమే వీటిని అరికట్టాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ నా నుంచి మంత్రి గారికి క్వశ్చన్స్ అధ్యక్ష. ఇప్పటి వరకు ఎంతమంది మన నేరస్తులు గుర్తించి శిక్షించారు? దిశ యాప్ను కొనసాగిస్తారా లేదా? దిశ చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది, అది తీసుకురావడానికి మీరు ఏమన్నా ఆలోచన చేస్తారా? వీటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఏదేమైనా కూడా అధ్యక్ష మహిళల రక్షణ అనేది చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సీరియస్ గా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష మొదటగా గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ 59% పెరిగినాయని నేనే చెప్పాను అన్నారు అధ్యక్ష. అమ్మ ఒక నిమిషం అమ్మ, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, మీరు చెప్పినవన్నీ నేను చాలా క్లియర్గా విన్నాను. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. విషయం ఏంటంటే నేను 59% పెరిగింది, 59 కేసెస్ పర్ డే 59 కేసెస్ వచ్చినాయని నేను మంత్రి గారు చెప్పారని చెప్పారు. అది 2023 జూన్ నుంచి అక్టోబర్ వరకు అని చాలా క్లియర్గా సభ ముందు ఇందాక నేను ఉంచడం జరిగింది. విషయం సమాధానం వినేటప్పుడు కూడా దయచేసి సభ్యులు కూడా చాలా క్లియర్గా వినాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు పర్ డే 59 కేసెస్, అదేవిధంగా 8,855 కేసులు అప్పుడు నమోదైనవి. కానీ 2024 వచ్చేసరికి జూన్ నుంచి అక్టోబర్ చూసుకుంటే 7,234, దగ్గర 18% తగ్గించాము. కాబట్టి గణనీయంగా పెరుగుదల లేదు అని చెప్పి సమాధానం చెప్పడానికి ఉదాహరణగా 2 చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది మాట్లాడాం.